నిన్ను లవ్ చేసిన పర్సన్ ఎవరో నేను తెలుసుకోవచ్చా? నాకు నాకు సమస్య వచ్చింది. నీ గురించి వాడెవడో తప్పుగా మాట్లాడుతుంటే వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఆ సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు అతని గురించి నాకు చెప్పాలి రాధిక. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలమ్మా? భర్తతో చెప్పుకోలేను, అమర్కి చెప్పలేను. అన్ని తెలిసిన నువ్వు మౌనంగా వేడుక చూస్తున్నావు. నేనేం చేయాలమ్మా? అసలు ఎవడమ్మా నా గతాన్ని నాకు శాపంగా మిగిల్చాలని చూస్తున్నాడు? నేను ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉండొచ్చు, కానీ నువ్వు నన్ను ఇలా ఎలా చూడగలుగుతున్నావు? నిత్యం నిన్నే పూజిస్తూ నా కాపురం కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కదమ్మా. ఇదా దాని ప్రతిఫలం? నన్ను నా భర్తని ఇలా బాధలో ఉంచడమా నా భక్తికి ప్రతిఫలం? హాయ్ సార్. సారీ, నేను ఒక షూట్ కోసం వెళ్తున్నాను, అందుకే ఇలా దారిలో కలవాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. ఇంకేంటి సార్ విశేషాలు? రాధిక గారు ఎలా ఉన్నారు? షీఈస్ గుడ్. చెప్పండి సార్, ఏదో అర్జెంటుగా రమ్మన్నారు. ఏం లేదు, ఆ రోజు అన్నవరంలో రాధికతో పాటు ఆ వ్యక్తి ఎవరో ఉన్నారని చెప్పావు కదా, అతనెవరో గుర్తుందా? సారీ సార్, ఆ ఫోటోలు ఇప్పుడు లేవు. ఆ రోజే చింపేశాను. చింపేశావా? ఎందుకు? సారీ సార్, రీజన్ నేను చెప్పలేను. ఆ రీజన్ నాకు తెలుసు. తను రాధిక లవర్, అంతే కదా? మీకు ఈ విషయం ఎలా? రాధిక నాతో అన్ని విషయాలు చెప్పింది. నేను తన్ని అర్థం చేసుకున్నాను. మాకు ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మరి ఇప్పుడెందుకు అతని గురించి అడుగుతున్నారు? నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. అలాగా? ఇప్పుడు ఎలా సార్? ఆ ఫొటోస్ నా దగ్గర కూడా లేవు కదా. నీ లైబ్రరీలోని సిస్టంలో ఎక్కడో ఒక చోట కాపీ చేసుంటావు కదా. సార్, ఎక్కువ రోజులు ఉంచాం సార్. ప్రతి నెల కాపీ చేస్తూనే ఉంటాం. మెమరీ ఫుల్ అయితే డిలీట్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ ప్లీజ్ అలా అనొద్దు. ఎలా అయినా హెల్ప్ చేయవా?
యాక్చువల్లీ అవి అన్నవరంలో తీసిన ఫొటోస్ కాబట్టి ఆ ఫైల్ నేను ల్యాప్టాప్లో వేసినట్టు గుర్తు. ఒకసారి చెక్ చేస్తే కానీ కన్ఫర్మేషన్ దొరకదు. ఒక పని చేస్తాను సార్, ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే నేను చెక్ చేస్తాను. మీకు పర్లేదు కదా? ఇట్స్ ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. అలాగే సార్, వస్తాను. థ్యాంక్ యూ. నిన్ను ఏడిపిస్తున్న వాడి ఫోటో ఉంది. అదే నిన్ను లవ్ చేసిన వాడి ఫోటో ఉంది. నువ్వు చెప్పకపోయినా తెలుసుకుంటానని చెప్పాను కదా. ఇప్పుడు వాణ్ణి వెతికి పట్టుకుని నీ ముందుంచుతా. కైలాష్ గారు, నా మాట వినండి ప్లీజ్ అండి. ఇప్పుడు మొదలుపెట్టు బ్రో నీ ఆట. ఇన్ని రోజులు సిస్టర్ నేర్పిస్తూ నిన్ను టార్చర్ చేస్తున్నవాణ్ణి చిత్తకొట్టు బ్రో, వదలదు బ్రో వాణ్ణి. అవును కైలాష్, పాపం రాధిక ఎంత నరకం చూస్తుంటుందో నేను కూడా అర్థం చేసుకోగలను. అలాంటి నీచుణ్ణి ఖచ్చితంగా చంపేయాలి. ఏమిటి? ఏమైందండి? కైలాష్, శ్రీవారు, అప్పుడే వచ్చేసారేంటి? పేషెంట్స్ లేరా? లేరు ప్రియా, అందుకే నేను సినిమాకి తీసుకెళ్దామని త్వరగా వచ్చేసాను. సినిమాకా? ఆ, నిజమా శ్రీవారు? శ్రీవారు, నేను రెడీగా ఉన్నాను, పదండి పోదాం. ఆగాగాగు, నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. త్వరగా వచ్చేయండి. నేను ఈ లోపు ఈ బట్టలన్నీ మడత పెట్టేస్తాను. సరే. మేడం మేడం, ఎమర్జెన్సీ కేసు మేడం. ఓ, హార్ట్ స్ట్రోక్ లో ఉంది, అర్జెంట్ గా ఐసీయూకి తీసుకెళ్ళండి. మేడం. ఫాస్ట్. బాబాయ్ బాబాయ్ బాబాయ్. మేడం, ఎమర్జెన్సీ కేసు, అర్జెంట్ గా డాక్టర్ అమర్ గారిని రమ్మని చెప్పండి. ఓకే మేడం. ఇమీడియట్ గా. ఓకే. ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే అటెండ్ చేయండి. ఓకే మేడం. హలో, హలో, అమర్ గారు ఉన్నారండి? ఆ, మీరెవరు? నేను హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. అమర్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి. అమర్ గారు చాలా బిజీగా ఉన్నారు, రేపు కాల్ చేయండి. హలో, హలో మేడం. ప్రియా, ఎవరు ఫోను? ఏంటి ఇంకా అవ్వలేదా? అయిపోయింది శ్రీవారు, లాస్ట్. రాధిక. హలో రాధిక. ఏంటమర్, కాల్ చేస్తే బిజీగా ఉన్నానని కాల్ కట్ చేశారంట.
అబద్ధం చెప్ నర్స్, అమర్ గారికి ఫోన్ చేసావా? లేదు మేడం, ఇందాక మీరు మాట్లాడారు కదా. నేను మాట్లాడడం ఏంటి? మీరు కాల్ చేయాలి కదా. అవతల పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కదా. ఈ టైంలో నా గురించి వెయిట్ చేస్తూ కూర్చుంటే ఎలా? సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అమర్ వస్తే కానీ ఆయన ప్రాణాలు కాపాడలేరు. దర్శని, నువ్వైనా తనకి చెప్పొచ్చు కదా. అంటే నువ్వు మాట్లాడావు కదా అని నేను కూడా. ఏంటమర్, మనం హాస్పిటల్ నడుపుతున్నాం అమర్. ఎప్పుడు ఎలాంటి కేసు వస్తుందో, ఎప్పుడు ఎవరి అవసరం పడుతుందో ఎవరికి తెలియదు. నువ్వు అందుబాటులో లేకపోతే ఇక్కడ అనవసరంగా ప్రాణాలు పోతాయి. ఆ నింద మన మీద పడుతుంది, మన హాస్పిటల్ మీద పడుతుంది. మన హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది. ఏంటమర్, నువ్వు కూడా అంత రెక్లెస్ గా ఉన్నావు? అంటే సారీ, యాక్చువల్లీ ఇలాంటి కేసు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాధిక. ఒకసారి చెక్ చెక్. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. నర్స్, వెంటనే ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి. మేము ఇప్పుడే వస్తాం. పద. బ్రో ఏంటి బ్రోకెన్ హార్ట్తో బాధపడుతున్నట్టున్నాడు? ఇలాంటి టైంలోనే మనం ఇన్వాల్వ్ అవ్వాలి. వాట్ బ్రో, సోలోగా ఉన్నావు? నన్ను పిలవచ్చు కదా టైంపాస్కి. ఏంటి అంత నీరసంగా నవ్వావు? ఏం లేదు. సరే, ఎనర్జీ వస్తుంది, రెండు పెగులే. వద్దు బ్రో. ఇంపోర్టెడ్ బ్రో, సరదాగా షేర్ చేసుకో. వద్దు ప్లీజ్. ఏంటి అలవాట్లేదా? అప్పుడప్పుడు. ఓ, తాగుతావు కదా, ఇంకేంటి మరి. కానీ ఇప్పుడొద్దు. ఓ, సిస్టర్కి స్మెల్ పడదా? ఏంటి బ్రో, ఏదో కోల్పోయిన వాళ్ళ ఉన్నావు? రాధిక ఫోన్ అటెండ్ చేయడం లేదు. కనీసం మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వడం లేదు. ఆడవాళ్ళంతే బ్రో. నా భార్యను చూడు, తను అంతే. ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి నన్ను పట్టించుకోవడమే మానేసింది. అన్నింటికీ స్మైలేనా? సరే గాని బ్రో, ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోగా. ఏంటి బ్రో అది?
నువ్వు రాధిక ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా? అదేంటి అలా అడిగావు? ఏదో తెలియని దూరం ఉంది బ్రో. అసలు మీ మధ్య ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమీ లేదే. అయినా మీకెందుకు అలా అనిపించింది? ఐఎమ్ నాట్ షూర్, కానీ మీరెంత ప్రేమగా ఉన్నా ఏదో డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే నాకు అనిపించడమే కాదు, రాజేశ్వరి దేవి గారు కూడా ఆ ఫీలే ఎక్స్ప్రెస్ చేశారు. అది నానమ్మకి ఏం తెలీదు. మేం బాగానే ఉన్నాం. తనే ఏదేదో ఊహించుకుంటుంది. ఓ ఓకే, బాగుంటే పర్లేదు బ్రో. వాడిప్పట్లో రాడే, నువ్వు తిని పడుకుందుగాన్రా. లేదు బామ్మ, ఆయన వచ్చాకే తింటాను. కాదే, వాడికి ఈ రోజు మొదటి ఆపరేషన్ చేసే అవకాశం వచ్చింది. అంత తొందరగా అయ్యే పని కాదు. నా మాట విని ఎదురుచూపులు చూడకుండా తిని పడుకుందుగాన్రా. నేను కాల్ చేసి మాట్లాడతాను. సరే చెయ్యి. నేను మాట్లాడతాను. హలో, మీరెవరు? నువ్వెవరు? నువ్వంటావేంటి? నువ్వు అనక ఇంకేమనాలి? ఇదిగో ఫోన్ నెంబర్ గారికి ఇవ్వు. కుదరదు. ఎంత ధైర్యం! అమర్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. అమరా? గౌరవం ఇవ్వడం కూడా తెలీదా నీకు? తెలీదు. అయితే ఏయ్, ఓవర్గా మాట్లాడుకో. నువ్వు ఓవర్గా మాట్లాడుకో. అమర్కి నాకు ఆ మాత్రం చనువుందిలే. చనువా? ఏంటి ప్రతిదానికి అలా క్వశ్చన్ మార్క్ వేసేసుకుని అడుగుతున్నావు? అమర్ బిజీగాని తర్వాత ఫోన్ చేయి. హలో హలో, నిన్ను తుప్పుకుంటాను. నేను చెప్పానా వాడు బిజీగా ఉంటాడని? పద తిని పడుకుందాం. నేను రాను. నేను హాట్ అయ్యాను. ఆయన రావాలి. అదెవత్తో, అది ఎందుకు ఫోన్ ఎత్తిందో, ఆ చనువేంటో నేను అడిగి తెలుసుకోవాలి. చూస్తాను. బామ్మ, నువ్వు వెళ్ళి తిను. సర్లే, నేను చెప్తే వింటావా? నీ కర్మ. ఎవరో నర్స్ లిఫ్ట్ చేసి మేడం బిజీ సార్ తరువాత చేయండి అని అనడం ఏంటి? నువ్వు బాగా హర్ట్ అయినట్టున్నావు బ్రో. బ్రో, బాటిల్ని బాటమ్స్ అప్ లో లేపేశాక కూడా ఈ మాట ఎలా అంటున్నావు బ్రో? డెఫినెట్ గా హర్ట్ అయ్యాను. అదే కదా మాకు కావాల్సింది. వాట్ బ్రో? అదే నాకు అర్థమైంది అంటున్నాను. ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు హోప్స్ లేని ఒక పేషెంట్ కి నేను ఆపరేషన్ చేసి కాపాడాను. గ్రేట్ గ్రేట్, ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, మార్వెలస్. ఏమండి, బ్రో ఏమండి, నో 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 నో, ఐ కెన్ హ్యాండిల్. కాస్త మందు ఎక్కువైంది. ఏంటండి, నేను నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుందామని వస్తే మీరిలా. నేను కూడా హ్యాపీయే రాధిక. చూడు ఎంత జోష్ లో ఉన్నానో. ఏంటి రాధిక, కైలాష్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదంట?
లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఆపరేషన్ అయ్యాక ఇంటికి వస్తానని కూడా చెప్పాను. అప్పుడు కాదు, తర్వాత 10 సార్లు కాల్ చేశాను. 10 సార్లు. లేదండి, నాకే కాల్స్ రాలేదు. ఏమైంది? ఈయన కాల్ చేశానని అంటున్నారు, కానీ నాకే కాల్స్ రాలేదు. ఆ? రాలేదా? ఓ ఓ, అంటే కాల్ అలా గాల్లో వెళ్ళి విండ్కి వెస్ట్ ఇండీస్ వైపు వెళ్ళిపోయిందా? ఏంటి, తాగావా? ఎస్, ఫుల్ బాటిల్ ఎత్తి ఇంకో బాటిల్ తీసా. ఎందుకు అంతలా తాగారు? నువ్వు కాల్ అటెండ్ చేయలేదని హర్ట్ అయ్యాడు రాధిక. అసలు నువ్వు రాధికకే చేసావా, లేక ఏదైనా రాంగ్ నెంబర్కి డయల్ చేసావా? ఏమో, చేసుకుంటానేమో. హ, ఎందుకంటే నాకు రాధిక నంబర్ తెలియదు కదా. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సారీ. నేనే సారీ. సడన్ గా ఆపరేషన్ చేసి వచ్చేసరికి మిమ్మల్ని మర్చిపోయాను. అదేం లేదు రాధిక, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పైగా శ్రీనాథ్ వచ్చి ఏదేదో టాపిక్ డిస్కస్ చేసి నా మైండ్ అంతా పాడు చేశాడు. అన్నీ కలిపి ఎక్కువగా తాగేశాను. నేను అలా రియాక్ట్ అవ్వడం తప్పు. మీ రీజన్ తప్పు కాదు, కానీ తాగడం నాకు నచ్చలేదు. అందుకేగా సారీ చెప్తున్నాను. ఇంతకీ నిన్న నైట్ మీరు మాట్లాడిన మాటలు ఏమైనా గుర్తున్నాయా? అది రాధిక, ప్లీజ్ అర్థం చేసుకో రాధిక. రాధిక, నేను ఇంకెప్పుడు అలా చేయను రాధిక. శ్రీనాథ్ గారు, తప్పుగా అనుకోవద్దు. ఇంకెప్పుడు మా ఆయనకి డ్రింక్ ఆఫర్ చేయకండి ప్లీజ్. నేను అడిగితే వద్దన్నాడు సిస్టర్. కావచ్చు, కానీ మందు ఆలోచన మాత్రం మీ వల్లే కలిగింది. అతన్ని ఎందుకంటున్నావు రాధిక? రాధిక, అమ్మా, డాక్టర్ రాధికంటే? అవునండి, నేనే రాధికని. చెప్పండి. మేమేలు ఈ జన్మలో మర్చిపోలేమమ్మా. నిన్న మీరు ప్రాణం పోసింది మా బిడ్డకే తల్లి. ఓ, మీ అబ్బాయా? అవునమ్మా. యాక్చువల్ గా మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది డాక్టర్ అమర్ గారికి. నేను ఫస్ట్ ఎయిడ్ చేసి కాసేపు ప్రాణాలు పోకుండా ఆపాను, కానీ ప్రాణం పోసింది డాక్టర్ అమర్. మీరు ఆపకపోతే ఆ ప్రాణం నిలబడేది కాదు కదమ్మా. చాలా సంతోషం, మీరైనా అర్థం చేసుకున్నారు. అవును, నేనే హాస్పిటల్కి వచ్చేదాన్ని కదా, మీరెందుకు శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చారు? గుడికి వెళ్ళొచ్చాం తల్లి, ప్రసాదం బొట్టు తీసుకొచ్చాం. నువ్వు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, పెట్టుకో. ఈయన కైలాష్, నా భర్త. నేను హాస్పిటల్ వద్దన్నా పెట్టించింది ఈయనే. మంచి పని చేసావు బాబు. ప్రాణాలు కాపాడే డాక్టర్ వృత్తి అంటే మాటలు కాదు. కొన్నిసార్లు కుటుంబాన్ని కూడా వదిలేసి రోగి ప్రాణం కోసం ఆరాట పడతారు. ఈ ముక్క ఆయనకి బాగా ఎక్కుతుందిలేండి. దర్శని, నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? అదా, అది
నా ఫోన్తో నీకేం పని? హా, ఏదో కాల్ వచ్చినట్టు అనిపించింది. రూమ్ ముందు నుండి వెళ్తుంటే విన్నాను. మ్మ్హ్మ్. ఆ, కాల్స్ ఏమీ రాలేదే. అవునా? అది ఫోబియా రాధిక. ఒక రింగ్ టోన్ విని విని ఫోన్ వస్తున్నట్టు ఫీల్ అవుతుంటాం కదా, ఆ ఫోబియా అనమాట. సారీ, నీ పర్మిషన్ లేకుండా నీ రూమ్లోకి వచ్చేసాను. నీ ఫోన్ టచ్ చేశాను, ఏమనుకోకు. ఇట్స్ ఓకే. సరే, నేను వస్తాను. అరే సోపే లేదు. ప్రియా, ప్రియా, సోప్ అయిపోయింది, తెచ్చివు. నీకెన్నిసార్లు చెప్పాలి సోప్ అయిపోగానే సోప్ పెట్టమని? నేను చూసుకోకుండా షవర్ చేసేసుకున్నాను. నేను బయటకు వచ్చి సోప్ తీసుకునే పరిస్థితుల్లో లేను. ప్రియా, త్వరగా తెచ్చివు. అయ్యో, బాబుగారేమో సబ్బడుగుతున్నారు, అమ్మగారేమో గదిలో లేరు. ఇప్పుడు ఎలా ఇవ్వాలి? ప్రియా, వస్తున్నావా? ఇదిగో తెస్తున్నానండి. త్వరగా తీసుకురా. అమ్మమ్మ, ఆయన వచ్చేసారా? ఎప్పుడో వచ్చేసాడు. ఏంటి ఆత్రం? 2 రోజుల్లో సిమ్లా వెళ్తున్నాం కదా, లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలమ్మమ్మ. లగేజ్ అంతా ప్యాక్ చేశాను రాధిక, ఐఎమ్ రెడీ. ఏంట్రా ఇప్పుడే బయలుదేరేటట్టున్నావు? నువ్వు మొదటి రాత్రి ఇంట్లో అన్నావు కాబట్టి ఆగాను, లేదంటే ఈ పాటికే మంచు కొండల్లో ఉండేవాళ్ళం. అబ్బో, అదేంటి, టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయని మెసేజ్ వచ్చింది. అలా ఎలా క్యాన్సిల్ అవుతాయి? కన్ఫర్మ్ అయ్యాయి కదా. అదే నాకు అర్థం కావడం లేదు. ఒకసారి ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేయి, ఏదో మిస్టేక్ జరుగుంటుంది. హలో హలో, టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయని మెసేజ్ వచ్చిందండి. మీ పేరు చెప్పండి మేడం. రాధిక కైలాష్. మేడం, పొద్దున మీరే కదా క్యాన్సిల్ చేయమని చెప్పారు. నేను క్యాన్సిల్ చేయమని చెప్పానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎందుకు క్యాన్సిల్ చేయమని చెప్తాను? రాధిక, ఏదో పొరపాటు జరుగుంటుంది, మళ్ళీ బుక్ చేయమని చెప్పు. సరే, ఒక పని చేయండి, మళ్ళీ సేమ్ టైం సేమ్ ఫ్లైట్కి బుక్ చేయడానికి ట్రై చేయండి. సారీ మేడం, ఇంకో వారం దాకా ఫ్లైట్స్ అన్ని బుక్ అయిపోయాయి. సీజన్ కదా, కొంచెం ఫుల్ ఉంది. అదేంటండి? సారీ మేడం. వారం దాకా టికెట్స్ లేవంటున్నారండి.
శభాష్. ఏ నాటకాలు ఆడుతున్నావే. నాకు మొదట్నుంచి అనుమానమేరా. ఏంట్రా ఇది ఇంత ప్రేమ నటిస్తోంది అనుకున్నాను. నీ బుద్ధి చూపించుకున్నావు కదే. అమ్మమ్మ, నిజంగా నన్ను నమ్మండి, అసలు నాకేమీ తెలీదు. నోర్మోయ్. నానమ్మ ఎందుకు గొడవ? తను చేయలేదంటుంది కదా. నువ్వుండరా, నీకేం తెలీదు. ఇది నిన్ను అమాయకుడిని చేసి ఆడుకుంటుందిరా. గ్రానీ, నువ్వు ఆవేశపడుకో. ఆవేశం కాదిది, ఆవేదన. దీనికి ఎప్పుడు ఎవరిని ఎలా బుట్టలో పరేయాలో బాగా తెలుసు. పొరపాటున డాక్టర్ అయింది గాని లేదంటే గొప్ప యాక్టర్ అయ్యేది. ఎంత నంగనాచిలా నటించావే నువ్వు. ప్రేమించావు అనుకుంటే నా మనవణ్ణి ఎంత ఏమార్చావే నువ్వు. నానమ్మ, నువ్వు అనవసరంగా తిడుతున్నావు. అయితే ఎవరూ చెప్పకుండా టికెట్స్ ఎలా క్యాన్సిల్ అయ్యాయిరా? నేను చేశానంటావా? దాని ఫోన్ నుంచి చేస్తేనే కదా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. నా ఫోన్తో నీకేం పని? ఏదో కాల్ వచ్చినట్టు అనిపించింది. చెప్పవే, నీ ఫోన్ నుంచి నువ్వు క్యాన్సిల్ చేయకుండా ఎలా జరిగింది? చెప్పు. దర్శని రాధిక ఎదురుగా ఉన్నారు కదా అని వాళ్ల మీద నింద వేయడం తప్పు. నీ గురించి నాకు తెలుసు. నీకిష్టం లేకనే ఈ పని చేశావు. ఇష్టం లేకపోతే ముందు మొదటి రాత్రి క్యాన్సిల్ చేస్తాను, కానీ తర్వాత వెళ్లే హనీమూన్ ఎందుకు క్యాన్సిల్ చేస్తాను? ఏమో, దానికేం ఎత్తులు వేశావో ఎవరికి తెలుసు. మన పగ వాళ్ళ మీద కాదు, ఓ రాధిక మీద. వాళ్ళు బయటకొస్తే రాధిక కైలాష్లు హ్యాపీగా కాపురం చేసుకుంటారు. మనం భజన చేస్తూ కూర్చోవాలి. ఇప్పుడు మాత్రం మనం ఏం పొడుస్తున్నాం? వాడుకుని వదిలేసరిగా మనల్ని. ఇప్పుడు మనం చెమ్మా చెక్క ఆడుకోవడమే. అవసరం లేదు. మళ్ళీ ఎందుకు వచ్చారు? మాతో మీకు అవసరం తీరిపోయిందిగా. ఇంకా తీరలేదు, ఇంకా ఉంది. ఇంకేముంది నాయనా? మా ఫరు తీసి బజార్ నిలబెట్టారుగా. ఎందుకు బాధపడుతున్నారు? ఎన్నాళ్ళ ఇంట్లో పడి ఉంటారు, మీకు అక్కడ విలువ లేదుగా. ఇప్పుడు మాత్రం విలువ ఉందా? మాకు ఉంది. శ్రీనాథ్, ఇదిగో. దీని మీద మీరు ఎంత రాసుకుంటే అంత విలువ మీదే. అసలు మీరెందుకు వెళ్ళగొట్టారు? ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? నేను ప్లాన్ చేసి వెళ్ళగొట్టట్లేదు. మా గుట్టు బయటపడకుండా ఉండడం కోసం మిమ్మల్ని బలి చేశాం. కానీ మీకు ఒక కొత్త పని అప్పగిస్తున్నాను. అదే మీ కొత్త అవతారం. ఏంటది? చెప్తా.
కైలాష్ నమ్ముతాడంటావా? మీరు చెప్పాల్సింది చెప్పండి, మిగతాది అదే జరిగిపోతుంది.